ఈ ప్రకటనలకు మోసపోకుండా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటే సంపూర్ణంగా కృష్ణ మాదిగ గారికి మేము అండగా నిలబడతాం. పరిపూర్ణాచారి ఎన్టీవీ. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు రాదు, ధరణి ఎత్తేస్తే రైతు బంధు రాదు. ప్రతి సభలో కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇది నిజమెంత? ఆయనకు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు, చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడమే పెట్టుబడిగా తయారయ్యాడు. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది. ఎన్నికల మేనిఫెస్టోలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 99లో ఉచిత కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఆ రోజు అధికారంలో రాలే, అమలు చేయలేకపోయింది. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరెంటు గురించి పెట్టినప్పుడు అందరు అవహేళన చేసిన అసాధ్యము, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది, ఇది కుదరని, తీరని, తీర్చలేని హామీ అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేసి మొదటి ఫైలు సంతకం పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండో ఈ రోజు కూడా పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా సవాల్ విసురుతున్నా. ఏ సబ్ స్టేషన్కైనా, అది సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, లేదా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట అయినా, వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న సబ్ స్టేషన్లకు పోదాము. గత 6 నెలల నుంచి ఏ రోజైనా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిండా? 24 గంటలు ఇవ్వకుండానే 8 నుంచి 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ 24 గంటల ఆర్భాట ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేసి ఈ ఎన్నికలలో గట్టెక్కాలని కేసీఆర్ దురాశతోని మాటలు మాట్లాడుతుండు. అదేవిధంగా ధరణి 100% ధరణి రద్దు చేస్తాము, ధరణిలో భూదోపిడీ జరిగింది, ధరణి రావడంతో కేసీఆర్ కుటుంబమే పెద్ద దళారులుగా మారి లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు, అమ్ముకున్నారు, యజమానుల పేర్లు మార్చిండ్రు. హైదరాబాద్ చుట్టుముట్టూతోనే వాళ్ళ కుటుంబం 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నారు. అసలు ఈ కంప్యూటరైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మాన్యువల్ రికార్డ్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ అని ఆనాడు పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కేసీఆర్ ధరణి పేరు మీద 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు దళితులకు ఇచ్చినాయి, 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చినాయి, 37 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వ భూములుగా తిరిగి రికార్డులలోకి తీసుకొచ్చిండు. ప్రైవేట్ భూముల్లో కూడా ఎన్నో గోల్మాలు చేసిండు. హైదరాబాద్ నగరం చుట్టూ ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 3 కలెక్టరేట్ల పరిధిలో దాదాపు 1,50,000 ఎకరాల భూములను, ఆనాడు నిజాం వదిలిపోయిన భూములను, వాళ్ళ వారసుల యొక్క భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకి మార్చి వేలాది కోట్ల రూపాయలని కొల్లగొట్టిండ్రు. అందుకే కేసీఆర్ ఈరోజు ధరణిని రద్దు చేస్తామనగానే దుఃఖానికి లోనవుతున్నాడు. మూడవది 2018లో నీకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిండ్రు. 2020లో ధరణి వచ్చింది. ధరణి లేనప్పుడు రైతు బంధు లేదా? ధరణి లేనప్పుడు రైతు బీమా లేదా? ధరణి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత పార్టీలు రైతు రుణమాఫీ చేయలేదా? సో ఇవన్నీ కళ్ళ ముందున్నా కూడా కేసీఆర్ బుకాయించి ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజా కోర్టులో ఈ అబద్ధాలకు తప్పకుండా శిక్ష పడుతుంది. రాంబాబు గారు, సివిఆర్.